వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా నువ్వుల పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఫుల్ వీడియో చూసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ టమాటాలు అనేవి తీసేసుకున్నాను. నేను 10 లేక 12 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ నువ్వులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఉంటాయి. ఇక్కడ 6-7 మెంతులు, ఒక చిన్న చింతపండు అండి, ఒక 2 రెమ్మల చింతపండు ఉంటుంది అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి. కళాయి అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎందుకంటే మనం వేసిన నువ్వులు వేయించుకుంటాం కదా, అవి ఎగరకుండా మంచిగా ఉంటాయండి. నూనె వేస్తాం కాబట్టి. ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇక్కడ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి కలుపుకుంటూ. చూసారా, ఇట్లా ధనియాలు కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు అనేది వేసుకొని వేయించుకుందాము. చిటపట అంటాయి కదండి, అలా అనకుండా మంచిగా కొంచెం ఆయిలే వేసాం కాబట్టి ప్యాన్లోనే ఉండి మంచిగా వేగుతాయండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి నువ్వుల్ని. సిమ్ములో పెట్టైనా వేయించుకోండి కలుపుకుంటూ. చూస్తున్నారు కదండి, నువ్వులు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అనేది తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా కాగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. పచ్చడి అనేది ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి టమాటాలు వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో చింతపండు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడక్కడ వేసేసుకోండి. చింతపండు కూడా మంచిగా మగ్గిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకోవాలండి. 5 నిమిషాలకు ఒక్కసారి అలాగా. టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోవాలి. అప్పటిదాకా మంచిగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి. చూసారా, ఇట్లా టమాటా అనేది మంచిగా చితికిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకొని చల్లారనివ్వాలి మంచిగా. పూర్తిగా చల్లారిపోవాలండి. అస్సలు వేడిది మిక్సీ జార్లో వేయకండి. మీకు వీలుంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్నాం కదా, అవి తీసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా నువ్వుల పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.